ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఇక్కడ ఒక పోస్ట్ ఫిక్స్ ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో మనకు నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? పెరాంథసిస్ తీసుకోవాలి. తర్వాత పెరాంథసిస్ తీసుకున్న తర్వాత ఇన్నరా అవుటరా అనుకుంటాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ పెరాంథసిస్ ని తీసుకుంటాం. ఎక్స్టర్నల్ పెరాంథసిస్ అన్నమాట. ఈ ఎక్స్టర్నల్ పెరాంథసిస్ ని తీసుకుని తర్వాత ఈ ఎక్స్టర్నల్ పెరాంథసిస్ లో మనకి ఏమున్నాయి? ఎక్స్టర్నల్ పెరాంథసిస్ లో మనకి ఏమున్నాయంటే సో ఫస్ట్ ఇదొక ఎక్స్ప్రెషన్ ఉంది, ఇదొక ఎక్స్ప్రెషన్ ఉంది. ఇంటర్నల్ గా చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకు a ప్లస్ బి అనే ఒక ఎక్స్ప్రెషన్, d బై ఈ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఫస్ట్ మనం ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తాము? పెరాంథసిస్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ పెరాంథసిస్ తీసుకుంటాం. పెరాంథసిస్ లో సో మనకు ఫస్ట్ ఏ పెరాంథసిస్ ఆపరేషన్ ఫస్ట్ చేస్తాము? ఈ a ప్లస్ బి ఫస్ట్ చేస్తామా, d బై ఈ ఫస్ట్ చేస్తామా? అంటే రెండు పెరాంథసిస్ ఇలా రెండు పెరాంథసిస్ రెండు ఉండేటప్పుడు మనం ఏం చేస్తాము? ఫస్ట్ లెఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? రైట్ చేస్తాం. సేమ్ ఉన్నటప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ టు రైట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏంటి? a ప్లస్ బి ఉంది, d బై ఈ ఉంది. సో మనం ఏమవుతుంది? ఫస్ట్ ఏమని పెట్టుకుంటాం? a ప్లస్ బిలో a ప్లస్ బిని ఎలా చేయాలండి? తెలుసు కదా? a ప్లస్ బిని ఎలా చేయాలి? ఫస్ట్ ఏంటివి? ఆపరెంట్స్ తర్వాత ఆపరేటర్. సో ఆపరెంట్స్ తర్వాత ఆపరేటర్. సో ఏబి ప్లస్ ఓకే. సో ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ కంప్లీటెడ్. తర్వాత అది ఎక్కడికి రావాలి? ముందు మామూలుగానే రాసేసుకోండి. అన్నీ ఒకటే లైన్లోనే చెయ్యకండి. అన్నీ ఒకటే లైన్లోనే చెయ్యకుండా 1 బై 1గా చెయ్యండి. అంటే ఫస్ట్ ఇది జరిగిపోయింది, తర్వాత నెక్స్ట్ చేస్తున్నాము అని 1 బై 1గా చెయ్యండి. ఓకే. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇదంతా ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ పెరాంథసిస్ ఎక్స్ప్రెషన్. సెకండ్ పెరాంథసిస్ ఎక్స్ప్రెషన్ ఏముంది? డి బై ఈ ఉంది. డి బై ఈలో ఫస్ట్ ఏమొస్తాయండి? ఆపరెంట్స్ వస్తాయి. ఆపరెంట్స్ అంటే ఏంటివి? డిఈ. డిఈ అనే ఆపరెంట్స్ వచ్చిన తర్వాతనే ఏమవుతుంది మనకు? ఆపరేటర్ వస్తుంది. డిఈ స్లాష్. సో ఏబి ప్లస్ ఈ మైనస్ అలాగే ఉంది, సి అలాగే ఉంది, స్టార్ అలాగే ఉంది. సో మనం ఏం చేస్తున్నాం? డిఈ స్లాష్. సో ఇదంతా ఒకటి ఎవాల్యుయేట్ అయిపోయింది. ఎవాల్యుయేట్ అయిపోయిన వాటిని అండర్లైన్ చేసుకోండి. మీరు ఎవాల్యుయేట్ అయిపోయిన వాటిని అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మీకు అదంతా ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది అర్థమవుతుంది. ఇది ఎవాల్యుయేట్ అయిపోయింది. సో దీన్ని ఇలా పక్కన అండర్లైన్ చేసుకోండి. ఇది ఎవాల్యుయేట్ అయిపోయింది. ఓకే. ఎవాల్యుయేట్ అయిపోయిన వాటిని అండర్లైన్ చేసి పక్కన పెట్టుకోండి. మీకు అప్పుడు అది అంతా ఒక పెయిర్, ఇదంతా ఒక పెయిర్, ఇదంతా ఒక ఆపరెండ్, ఇది అంతా ఒక ఆపరెండ్. ఇవి ఎవాల్యుయేట్ అయిపోయినాయి. ఓకే. సో ఎవాల్యుయేట్ చేసుకున్న వాటిని అలా అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? మైనస్ ఒకటి ఉంది, స్టార్ ఉంది, ప్లస్ ఉంది. మైనస్, స్టార్, ప్లస్ వీటిలో ఏంటి? ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఉంది? పెరాంథసిస్ తర్వాత ఎవరికి ఉండేది? స్టారు, డివిజన్, తర్వాత ప్లస్, మైనస్కు. సో వీటిలో ఏది ఫస్ట్ జరగాలి? స్టార్ జరగాలి. స్టార్ మల్టిప్లికేషన్ జరగాలి. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆపరేటర్కు లెఫ్ట్ సైడ్ ఏముంది? సి ఉంది. రైట్ సైడ్ ఏముంది? రైట్ సైడ్ ఇదంతా ఉంది. సో ఈ ఒక్కదాన్ని పిక్ చేసుకుందాం, పక్కన రాద్దాము. జస్ట్ ఈ ఒక్క ఎక్స్ప్రెషన్ పక్కన రాద్దాము. సో ఏముందండి? సి ఇంటూ డిఈ స్లాష్. సో ఇది ఒకటి, ఇది ఒకటి. సో చూడండి, లెఫ్ట్ ఏముంది? సి, రైట్ అంతా ఏముంది? డిఈ స్లాష్ ఉంది. ఓకే. సో సిడిఈ స్లాష్ తర్వాత ఏమొస్తుంది? ఆపరేటర్ వస్తుంది. అండర్స్టాండ్? ఓకే. లెఫ్ట్ ఆపరెంట్, రైట్ ఆపరెంట్, లెఫ్ట్ ఆపరెంట్ తర్వాత రైట్ ఆపరెంట్, ఆఫ్టర్ దట్
నెక్స్ట్ ఏంటి? ఆపరేటర్. ఓకే. సో మనకేముంది? ఏబి ప్లస్ ఏబి ప్లస్ అనేది ఒక కంప్లీట్ టర్మ్. తర్వాత మైనస్ ఉంది. ఇదంతా ఏమైంది? ఇదంతా ఎవాల్యుయేట్ అయ్యి ఏమయ్యింది? ఏమైందో ఒకసారి రాసుకోండి. సిడిఈ స్లాష్ స్టార్ అయింది. సిడిఈ స్లాష్ స్టార్. సో ఇదంతా ఒక టర్మ్‌గా అయిపోయింది. తర్వాత ఏముంది? ప్లస్ ఎఫ్. ఓకే. సో మొత్తానికి 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్ మధ్యలో ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఓకే. వీటిలలో చూసుకోండి మైనస్, ప్లస్ ఉంది. మైనస్, ప్లస్ అంటే ఏంటి? సేమ్ ప్రయారిటీ. సేమ్ ప్రయారిటీ ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? లెఫ్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? రైట్ చేయాలి. ఓకే. ఫస్ట్ లెఫ్ట్ అంటే ఏంటి? మైనస్. మైనస్‌కు లెఫ్ట్ సైడ్ ఏముంది? ఫస్ట్ ఆపరెంట్‌గా ఏముంది? ఏబి ప్లస్ చెప్పండి. ఏబి ప్లస్ సిడిఈ డాష్ స్టార్ కంప్లీట్‌గా ఈ ఫస్ట్ టర్మ్ తర్వాత సెకండ్ టర్మ్ రాసిన తర్వాత ఏం చేస్తున్నాం? మైనస్‌ను పెడుతున్నాం. ఫస్ట్ టర్మ్ కంప్లీట్‌గా రాసి సెకండ్ టర్మ్‌ను కంప్లీట్‌గా రాసిన తర్వాతనే ఆపరేటర్ అంటే ఆపరెండ్ వచ్చినాక ఫస్ట్ ఆపరెండ్ తర్వాత సెకండ్ ఆపరెండ్ తర్వాత ఆపరేటర్. ఓకే. తర్వాత ఏముంది? ప్లస్ ఎఫ్. ఓకే. ఇదంతా ఏంటి? ఇదంతా ఇప్పుడు ఏమైంది? సింగిల్ టర్మ్. ఇదంతా ఒక టర్మ్. ఓకే. సో ఇప్పుడు మధ్యలో ఎవరున్నారు? ప్లస్ ఉన్నారు. ఎలా రాసాలి? ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏబి ప్లస్ సిడిఈ స్లాష్ స్టార్ మైనస్ ఎఫ్ ప్లస్. అర్థమవుతుందా అండి? సో మనం ఆపరేషన్ చేసేటప్పుడల్లా ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆపరెండ్ తర్వాతనే సెకండ్ ఆపరెండ్ రాసినాకనే ఏం చేస్తున్నాము? ఆపరేటర్ రాస్తున్నాం. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆపరెండ్ తర్వాత సెకండ్ ఆపరెండ్ తర్వాత ఆపరేటర్. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఆపరెండ్ సెకండ్ ఆపరెండ్ ఆపరేటర్. ఓకే. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్లో ఏం చేసాం? ఈ ఎక్స్ప్రెషన్లో ఇక్కడ ఆపరెండ్ తర్వాత ఏంటి? ఈ ఆపరేటర్ మొత్తం రాసి ఆపరెండ్ రాసినాకనే ఆపరేటర్ రాస్తున్నాం. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? రిపీట్ చేయాలండి. అర్థమైందా? ఎవరైనా చెప్పండి రిపీట్ చేయాలన్న వాళ్ళు మాట్లాడండి పర్వాలేదు. మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు గలగల. ఏమంటే మీరు కొత్తోళ్ళు కాబట్టి ఫాలో కావనని గమ్మునున్నారు. సారోళ్ళు చెప్పేస్తారు. పావని మేడం, శ్రీనివాస్ సారు అర్థమైందా అంటే టక్కని చెప్పేస్తారు అర్థమైంది మేడం అని. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకసారి మీరు చెప్పండి. మీకు అర్థమైందా? అర్థం కాలేదా అనేది ఒకసారి చెప్పండి. అర్థమైంది మేడం. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్‌కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు ఓన్‌గా చేస్తే మీకు అర్థమవుతుంది. నేను వీడియో కావాల్సిన వాళ్ళు నాకు పర్సనల్ మెసేజ్ పెట్టండి. నేను వీడియో పాస్ చేస్తాను. సో నాకు వాళ్ళు మళ్ళీ వీడియోలో చూసుకోండి ఒకసారి. సో ఒకసారి రఫ్ చేసేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరే ట్రై చేయండి. తప్పైనా పర్వాలేదు ట్రై చేయండి. ఎక్కడ ఆగిపోయినామో అక్కడ మళ్ళీ మొదలు పెడదాము. ఓకే. సో నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్ నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్ ఓకే. నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్ ఇది. ఒకసారి చూడండి. సురేష్ సార్, ప్రశాంత్, అభిషేక్ చెయ్యండి మా. దివ్యభారతి మేడం. ఓకే మేడం.
అలాగే ఇంకా నిచ్చెన మేడం ఉన్నారా? ఋతు మేడం. పవని మేడం చెయ్యండి. స్పీడ్‌గా వస్తుంది. సిని సార్ చెయ్యండి. చేసేసారా? అలాగే పక్కన నేను ఇచ్చినది కూడా చెయ్యండి సార్. టైం కలిసి వస్తుంది మీకు. సిను సార్ ఐడియల్‌గా ఉంటే ఆ వర్క్ కూడా చేయండి సార్. నేను సెపరేట్‌గా మీకు వర్క్ ఇచ్చాను కదా! పావని గారికి మీకు. ఆ వర్క్‌ని కూడా చేయండి సార్. చాట్‌లో ఏమి ఆన్సర్స్ రాలేదండి. ఓకే. ఏమన్నా వస్తుందా? స్ట్రక్ అయ్యారా ఎక్కడైనా? ప్రశాంత్ స్ట్రక్ అయ్యారమ్మా? చేశారా? స్ట్రక్ అయ్యారా? రోజామణి మేడం పాస్ చేశారు. దివ్యభారతి గారు పాస్ చేశారు. ఓకే. ఇంకా సార్ పాస్ చేయండి. కాపీ పేస్ట్ చెప్తారా? చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి మేడం. ఆ, ఓకే. ఆ, 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 ఆ. ఓకే. సో కరెక్ట్. అభిషేక్ అమ్మా అభిషేక్ ఉన్నావా? అభిషేక్ చెయ్యమా. నువ్వు చేస్తావు అనుకున్నా నేను. చెయ్యమా. చేసావా? అదే వచ్చిందమ్మా. సరే సరే ఒకసారి సురేష్ సార్ మీరు పలకాలి. సురేష్ సార్ మాట్లాడాలి. మైక్ ఆన్ చేసేసి మాట్లాడండి సార్. ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది ఓపెన్ డిస్కషన్. సార్ మీరు కూడా నగేష్ సార్ కానీ ఇంకా అందరూ ఒకసారి చేస్తున్నా. ఆ, ఒకసారి చేద్దాం సార్. మీతో పాటు నేను ఒకసారి సార్ సారోళ్ళతో పాటు ఒక్కసారి చేద్దాం. అంత లోపల మన వాళ్ళు వర్క్ అది ఇచ్చాను కదా సార్, అది చూడండి సార్ మధ్యలో. అందుకని ఆ, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏంటి? ఇది లెఫ్ట్. తర్వాత రెండు ఉన్నాయి. రెండు ఎక్స్ప్రెషన్స్ సేమ్. పెరాంథసిస్ టూ పెయిర్స్ ఉన్నాయి. టూ పెయిర్స్ ఆఫ్ పెరాంథసిస్ ఉన్నటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ది లెఫ్ట్ది ఏంటి? ఏ స్టార్ బి. సింపుల్గా ఏ స్టార్ బి అనేది పక్కన రాసుకోవాలి. ఏమవుతుంది? ఏ స్టార్ బి ఏబి స్టార్ అవుతుంది. ఏ స్టార్ బి ఏమవుతుంది? ఏబి స్టార్. సో ఏబి స్టార్ అంటే ఫస్ట్ ఆపరెంట్స్, తర్వాత ఏంటి? ఆపరేటర్. ఓకే. ఇదంతా ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్‌గా మారిపోయింది. అండర్‌లైన్ చేసుకోండి. ఇది ఇంకా ఎవాల్యుయేటెడ్ అయిన ఎక్స్ప్రెషన్. అదంతా ఒకటే టర్మ్. సింగిల్ టర్మ్ అన్నమాట అది. తర్వాత ఏముంది? సి/డి ఉంది. తర్వాత ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ మైనస్ జీ ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనం నెక్స్ట్‌ది ఏ దాన్ని రాచాలి? సి/డిని రాయాలి. ఎలా రాస్తాం సి/డిని? ఏబి స్టార్ సేమ్ అలాగే ఏబి స్టార్
డివిజన్ సిడి స్లాష్ ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ మైనస్ జి. ఓకే, సో ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము, ఇవి రెండు, ఇదొక టర్ము, ఇదొక టర్ము. కంప్లీట్గా ఎవాల్యుయేట్ అయినట్టు వాటిని మీరు ఇలా అండర్లైన్ చేసుకోండి. ఇవి ఎవాల్యుయేట్ అయినాయి, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. సో డివిజన్ ప్లస్ మైనస్, ఫస్ట్ ఏం జరగాలి? డివిజన్ జరగాలి. డివిజన్ జరగాలంటే డివిజన్కు లెఫ్ట్ సైడ్ ఏముంది? ఏబి స్టార్. రైట్ సైడ్ ఏముంది? సిడి స్లాష్ ఉంది. అంటే ఫస్ట్ టర్మ్ను ఫస్ట్ రాసి, ఫస్ట్ టర్మ్ను రాసిన తర్వాత ఏం చేస్తున్నాం? సెకండ్ టర్మ్ ఏంటి? సిడి స్లాష్. తర్వాత ఏం చేస్తున్నాం? ఆపరేటర్. ఇది ఆపరేటర్. ఫస్ట్ టర్మ్, తర్వాత సెకండ్ టర్మ్, తర్వాత ఆపరేటర్ ఏంటి? స్లాష్. ఓకే, ఇదంతా ఏమైంది? ఇప్పుడు ఒక టర్మ్ అయింది. మధ్యలో ఏముంది? ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ మైనస్ జి. ఇదంతా ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. వీటి మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. సో ఏం చేస్తాం? ఫస్ట్ ఈ టర్మ్ను రాసేసి తర్వాత ఈని రాస్తాం. ఏబి ప్లస్ ఏబి స్టార్ సిడి డబుల్ స్లాష్ ఈ ప్లస్. ఓకే, తర్వాత ఇదంతా ఒక టర్మ్ అయ్యింది. మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది, ఎఫ్ ఉంది, మైనస్ జి ఉంది. సో ఇదంతా ఒక టర్మ్ అయ్యింది, ఇదంతా ఒక టర్మ్ అయ్యింది. సో మనం ఏం చేస్తాము? ఇదంతా ఒక టర్మ్ అయ్యింది కదా. సో స్పేస్ కోసం పైన రాస్తున్నానండి. ఇదంతా ఒక టర్మ్. సో ఫస్ట్ ఆ టర్మ్ను రాసి ఏబి స్టార్ సిడి డబుల్ స్లాష్ ఈ ప్లస్, ఈ ఫస్ట్ టర్మ్ రాసిన తర్వాత సెకండ్ టర్మ్ ఏంటి? ఎఫ్. రాసిన తర్వాత ఫస్ట్ టర్మ్ అంతా రాశాను, ఇదంతా ఫస్ట్ టర్మ్. తర్వాత సెకండ్ టర్మ్ ఏంటి? ఎఫ్. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అయిపోయిన తర్వాత ఏంటి? ఆపరేటర్ ఏముంది? ప్లస్. ఇదంతా ఒక టర్మ్ అయింది, ఇదంతా ఒక టర్మ్. ఇంకేముంది? మైనస్ జి ఉంది. సో ఏం చేస్తాం? ఈ ఫస్ట్ టర్మ్ అంతా రాసి తర్వాత జీని రాసిన తర్వాతనే ఈ మైనస్ను రాస్తాం. సో ఏబి స్టార్ సిడి డబుల్ స్లాష్ ఈ ప్లస్ ఎఫ్ ప్లస్ జి మైనస్. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. ఫస్ట్ ఆపరెంట్, సెకండ్ ఆపరెంట్, తర్వాత ఆపరేటర్. అలా చిన్నగా ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ చేసి తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ చేసి అలా చేశారనుకోండి, ఈజీగా వస్తుంది. ఓకేనా? సో ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, లేదంటే వీడియో పాస్ చేసుకుంటా ఒకసారి చెయ్యండి. ఎందుకంటే 5 2 10 మార్క్స్ వస్తాయి. 10 మార్క్స్లో స్టాక్స్లో అన్నా క్యూలోనన్నా 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. బైనరీ ట్రీలో 2 మార్క్స్ వస్తుంది. బైనరీ సెర్చ్ ట్రీలో 2 మార్క్స్ వస్తుంది. డిక్షనరీస్లో 2 మార్క్స్ వస్తాయి. మ్యాక్స్ హీప్, మీన్ హీప్లో 2 మార్క్స్ వస్తాయి. సో మనకు అక్కడ 10 మార్క్స్ స్ప్లిట్ అవుతాయి. ఓకేనా? సో ఖచ్చితంగా మనకు 10 మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ఒక్క టాపిక్లో ఖచ్చితంగా 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఈజియెస్ట్ టాపిక్ కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే నన్ను పర్సనల్గా అయినా అడగండి, నేను మీకు ఆన్సర్ క్లియర్గా నీట్గా రాసేసి మీకు సెండ్ చేస్తాను. ఓకే, సో అది ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్. ఒకవేళ ఇదే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్గా మార్చమన్నారనుకోండి, ఇదే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్గా మార్చమంటే ఎలా మారుస్తారు? ప్రిఫిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆపరేటర్ వచ్చి తర్వాత ఏమవుతుంది? ఆపరెంట్స్ వస్తాయి. సో ఆపోజిట్ ఇక్కడ ఏ దానిగా మార్చాలి? స్టార్ ఏబి స్లాష్, దీన్ని ఎలా మార్చాలి? స్లాష్ సిడి తర్వాత ఏముంది? ఈ ఉంది ప్లస్ ఎఫ్ ఉంది
మైనస్ ఉంది, జీ ఉంది. అర్థమైందా అండి? ఇది ఒక పెయిర్ అయింది, ఇది ఒక పెయిర్ అయింది. ఓకేనా? ఏబి స్టార్కి బదులు ఏమంటాం? స్టార్ ఏబిగా రాస్తాం. ముందు ప్రిఫిక్స్ లో ఆపరేటర్ వస్తుంది, తర్వాత ఆపరెంట్స్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ స్లాష్, ఫస్ట్ ఆపరేటర్ రాసి తర్వాత ఆపరెంట్స్ రాస్తాం. ఇవి రెండింటిని మార్చాను నేను. ఇప్పుడు ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఆపరేటర్ వస్తుంది, స్లాష్, తర్వాత ఫస్ట్ ఆపరెంట్ స్టార్ ఏబి, తర్వాత సెకండ్ ఆపరెంట్ ఏంటి? స్లాష్ సిడి. ఓకే, ఇదంతా ఏమైంది? ఒక ఆపరెంట్ గా మారిపోయింది, ఒక టర్మ్ గా మారిపోయింది. ఏముంది నెక్స్ట్ది? ఈ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇదే రాసుకోండి, ఇంక ఇదంతా రాసుకోవాకండి. ఇప్పుడు చెప్పండి, మధ్యలో ఏముంది? ప్లస్, ప్రిఫిక్స్ కదా. ఫస్ట్ ఆపరేటర్, ఫస్ట్ టర్మ్ ఏంటి? స్లాష్ స్టార్ ఏబి స్లాష్ సిడి ఈ. ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. మీరు ఇట్లనే అండర్లైన్ వేసుకొని చేసుకోండి. ఇదంతా ఒక టర్మ్. తర్వాత ఎఫ్, ఇంకా ఎఫ్ ఉంది, ఇంకా ఎవాల్యుయేట్ చేయలేదు ఎఫ్ను. ఎఫ్. ఇప్పుడు చెప్పండి, మధ్యలో ఎవరున్నారు? ఆపరేటర్. ఆపరేటర్ ఇక్కడికి వస్తుంది, ముందుకు వస్తుంది, ప్రిఫిక్స్ కదా, ముందుకు వస్తుంది. ప్లస్ ఫస్ట్ టర్మ్ ఏంటి? ప్లస్ స్లాష్ స్టార్ ఏబి స్లాష్ సిడిఈ ఈఎఫ్. ఓకేనా? ఇదంతా ఒక టర్మ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏముంది? మైనస్ జీ ఉంది. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఏం చేసుకోవాలి? మైనస్ ను ముందు రాసుకోవాలి. ముందు రాసుకొని ఫస్ట్ ఇదంతా ఫస్ట్ టర్మ్ అంతా రాసుకున్న తర్వాత జీని రాసేయాలి. అర్థమైందా అండి? రాసుకునేటప్పుడు ఏది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి, ఎవాల్యుయేట్ చేసినాక అదంతా ఒక కంప్లీట్ టర్మ్ అవుతుంది. ఇలా నాలాగా నేను ఎలా వేసానో అలా వేసుకుంటా చేసుకున్నారనుకోండి, ఎక్కడ కన్ఫ్యూజ్ ఉండదు. ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ ఎగ్జామ్లో చేసేటప్పుడు 2 times చేయండి క్లారిటీ కోసం. సెకండ్ టైం చేసినది కూడా ఒకసారి కంపారిజన్ చేసుకోండి. కరెక్టే చేశాను అనుకుంటే అప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోండి, ఆన్సర్కి వెళ్ళిపోండి. ఓకేనా? అర్థమైందండి? ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనము నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ది ఇంకా ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దామండి. మీకు చెప్పినాక రేపు క్లాస్లో కూడా ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాము. బట్ ఒక నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ చెప్పేసి మీకు ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తాము. సో ఒకసారి పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ చూడండి. పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడ మనకు పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ అంతా కొంచెము ఓకే, నోట్ డౌన్ దట్ పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ ఎక్స్ప్రెషన్. చిన్న ఎగ్జాంపుల్స్ ఫస్ట్ తీసుకుందాం. పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో దీన్ని పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్గా ఎలా చేద్దాము అనేది చూద్దాం. పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ నేను ఫస్ట్ చేసేది చూడండి, ఇలా ఉంది కదా పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్లో. సో పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ వస్తాం. అదే ప్రిఫిక్స్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు రైట్ టు లెఫ్ట్ వస్తాం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్లో లెఫ్ట్ టు రైట్, కీ నోట్స్, లెఫ్ట్ టు రైట్. ప్రిఫిక్స్ ఎవాల్యుయేషన్ రైట్ టు లెఫ్ట్. ఓకే, సో ఇప్పుడు మనము స్టాక్ యూజ్ చేస్తాం. పోస్ట్ ఫిక్స్ కానీ ప్రిఫిక్స్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు స్టాక్ యూజ్ చేస్తాం. ఆపరెండ్ అంటే ఏంటి? నెంబర్స్ కానీ వేరియబుల్స్ కానీ వస్తే స్టాక్లో వేసుకోవాలి. ఆపరెండ్ వస్తే స్టాక్లో వేసుకోవాలి. ఆపరేటర్ వస్తే ఏం చేయాలి అంటే ఫస్ట్ 2 ఆపరెంట్స్ను స్టాక్లో నుంచి పాప్ చేసి వాటి మధ్య ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఓకేనా? సో పాయింట్ చెప్తున్నాను, ఆపరెండ్ వస్తే ఎక్కడ వేసుకోవాలండి? స్టాక్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, ఆపరేటర్ వస్తే ఏం చేయాలండి?
స్టాక్‌లో నుంచి ఆపరెండ్స్‌ను రిమూవ్ చేసి ఏం చేయాలి? ఆపరేషన్ చేసి మళ్ళీ స్టాక్‌లోకి వాల్యూను ఇన్సర్ట్ చేయాలి. ఒకసారి చేద్దాము. ఫస్ట్ స్టాక్ తీసుకున్నాను. ఎంప్టీ స్టాక్ తీసుకున్నాను. వచ్చినది ఏంటండి ఇక్కడ? ఇది ఆపరెండా? ఆపరేటరా? ఆపరెండ్. ఆపరెండ్ వస్తే ఏం చేయాలి? స్టాక్‌లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకే. తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? ఆపరెండ్ వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? స్టాక్‌లోకి ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ ఏమొచ్చింది? ఆపరెండ్ వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి మనము? స్టాక్‌లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకే. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? ఆపరేటర్ వచ్చింది. ఆపరేటర్ వస్తే ఏం చేయాలండి? ఆపరేటర్ వస్తే ఆపరేటర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? స్టాక్‌లో నుంచి ఆపరెండ్స్‌ని ఏం చేయాలి? పాప్ చేసి పాప్ చేయాలి. పాప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పాప్ చేయండి. ఫస్ట్ ఏ దాన్ని పాప్ చేయాలి? ఫస్ట్ ఏ దాన్ని పాప్ చేయాలి? 3ని. తర్వాత 2ని. 2ని పాప్ చేయాలి. ఇలా పాప్ చేసినాక వచ్చిన ఆపరేషన్ ఏంటి? ప్లస్ అడిషన్. వీటి మధ్య అడిషన్ చేయాలి. ఏం వస్తుంది రిజల్ట్? 5 వస్తుంది. సో ఈ 5ని అగైన్ ఏం చేయాలి మనము? ఇన్సర్ట్ చేయాలి. ఈ 5ను అగైన్ మనము స్టాక్‌లోకి ఇన్సర్ట్ చేయాలి. సో స్టాక్‌లోకి 5ను ఇన్సర్ట్ చేసాం. ఓకే. అడికి కంప్లీటెడ్ కదా అండి? సో నెక్స్ట్ ఏమొచ్చింది మళ్ళీ మనకు? మైనస్ వచ్చింది. మైనస్ వచ్చింటే ఎలా పాప్ చేయాలి? ఫస్ట్ ఎవరిని పాప్ చేయాలి? 5ని. తర్వాత ఏం చేయాలి? 6ను పాప్ చేయాలి. 5, 6 ఇది లెఫ్ట్, ఇది రైట్. అది గుర్తుపెట్టుకోండి. 5 మైనస్ 6 ఏమైతా ఉంది? -1. అందరూ ఏం చేస్తారు? 6 - 5 చేసేసి 1 అంటారు. అలా కాదు. ఫస్ట్ ఇది తీస్తున్నాం. ఇది లెఫ్ట్ అవుతుంది. 5 తర్వాత తర్వాత 6ని తీసుకున్నాం. -1. అండర్‌స్టాండ్? అర్థమైందా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చిన్నటివే చెప్తాను. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఇవ్వరు మీకు. కొంచెం పెద్దటివి ఇస్తారు. ఒకసారి చెయ్యండి. సారీ. ఏమని వేసానండి? 6, 12, 8 పోనీ ప్లస్ 6 స్టార్ 6 స్టార్. ఓకే. డబుల్. దీన్ని పోస్ట్ ప్రిఫిక్స్‌లో ఎలా చేయాలనేది కూడా చెప్తాను. చాలా ఇంట్రెస్టెడ్. మనం ఈరోజు అన్నీ కంప్లీట్ చేసుకుందాము. నీట్‌గా, నిదానంగా చేసుకుందాం. మేడం ఆన్సర్ 84 మేడం. 84. మేడం అందరికి అదే వచ్చిందా? 84 వచ్చిందా? సార్ ఓకేనా? 6, 12, 8. సో ఫస్ట్ ప్లస్ చేస్తాము. 8 + 12 ఎంత అండి? 20. సో 20ని మళ్ళీ స్టాక్‌లోకి వేస్తాము. ఓకే. తర్వాత ఏమొచ్చిందండి? మైనస్ వచ్చింది. మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? 20 - 6. 20 - 6 ఎంత? 14. సో 14. తర్వాత నెక్స్ట్ ఏం ఇన్సర్ట్ అయింది? 6. తర్వాత ఏమొచ్చింది ఆపరేటర్? స్టార్ వచ్చింది. అంటే 6 × 14 వేసుకోవాలండి. పొరపాటున కూడా లెఫ్ట్‌ది, రైట్‌ది మార్చకండి. పవర్ ఆపరేషన్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. 14 6 ఎంత? 84. ఇప్పుడు ఇదే ఎక్స్‌ప్రెషన్‌ను మీకు ప్రిఫిక్స్‌కి చెప్తానండి. ఇదే ఎక్స్‌ప్రెషన్ మీకు ప్రిఫిక్స్ చెప్తాను. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ ప్రిఫిక్స్‌కి ఇస్తారు. ఎలా ఇస్తారో చూపిస్తాను. ప్రిఫిక్స్‌కి ఇలా ఇవ్వరు.
ప్రిఫిక్స్కి ఏమి ఇస్తారు అంటే ఇదే ఎక్స్ప్రెషన్ని ప్రిఫిక్స్కి ఇలా ఇస్తారు. పోస్ట్ ఫిక్స్ ఇచ్చేటప్పుడు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆపరెంట్స్ ఉంటాయి, లాస్ట్లో ఆపరేటర్స్ ఉంటాయి. ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్లో ఆపరేటర్స్ ఉంటాయి, లాస్ట్లో ఆపరెంట్స్ ఉంటాయి. మీకేం క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఒకసారి ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మోడల్ మారుతుంది అన్నమాట. ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తామో చూడండి. సింపుల్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ చూద్దాము. ఇదే ఎక్స్ప్రెషన్ అలాగే ఉండదు, తిప్పించి ఉంటుంది అన్నమాట, రివర్స్లో ఉంటుంది. సో ఒకసారి చూద్దాము ఎలా అనేది. సో ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు కూడా మనం స్టాక్ తీసుకోవాలి. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి? లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్. ఇలా రైట్ టు లెఫ్ట్ చేసి ఫస్ట్ ఏం వేస్తాము? 6 వేస్తాం. తర్వాత ఏంటి? 12, తర్వాత 8. తర్వాత ఏమైంది? 8 + 12 ఇలానే వేసుకోండి. 8 + 12 ఏమైంది? 20 అయింది. 26. ఓకే. తర్వాత ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. ఇలా వస్తున్నాం మనం. ఇలా వచ్చేటప్పుడు 20 - 6 ఏమైంది? 14 అవుతుంది. ఓకే. తర్వాత ఏమొచ్చింది? 6 వచ్చింది. 14 × 6 84. ఎక్స్ప్రెషన్ రివర్స్లో ఇచ్చినింటారు. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ రివర్స్లో ఇచ్చినింటారు. ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇలా చేయాలి, గుర్తుపెట్టుకోండి. సేమ్ ప్రాసెసే. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ టు రైట్, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ రైట్ టు లెఫ్ట్. నిన్న ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడండి, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్. నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన దాంతో ఒకసారి అదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్ ఇచ్చారు. బట్ మనము అది లాస్ట్ అయిపోయి నింటాము. ఒకసారి చూడండి. అదే ఎగ్జాంపుల్ క్వశ్చన్ మీకు ఒకసారి తీస్తాను. ఇది ఎగ్జాంపుల్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ బేస్డ్ ఆన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టమన్నారు. ఇప్పుడు చూడండి, ఇదే ఎక్స్ప్రెషన్ను ఒక్కొక్కటి తీసుకుందాం. ఫస్ట్ ఏనే తీసుకుందాం. చాలా ఇచ్చాడు, ఒకటే ఇస్తే ఈజీ అయిపోతుంది కదా. 4 ఇచ్చాడు. 4 ఇచ్చి ఎవాల్యుయేట్ చేయమన్నాడు. ఫస్ట్ది ఒక్కటి మీరు నాకు ఫస్ట్ది ఎక్కడైనా నోట్ చేసి చెప్పండి. ఇది తీసేస్తాను, ఎంటీ స్లైడ్ తీసుకుంటాను. ఫస్ట్ నోట్ చేసేసారా? ఫస్ట్ది అయిపోయింది కదా. నాకు ఫస్ట్ది ఎంటీ స్లైడ్లో చెప్పండి. సో ఫస్ట్ది ఏమి ఇచ్చారు సార్? ప్లస్, మైనస్, స్టార్ తర్వాత 2 మేడం. ఓకే సార్. స్లాషా సార్? 8 4 3 2. 4 3 2. ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ యారో ఇవ్వలేదు కదా సార్ దీంతో. సరే. ఇది ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్. ప్రిఫిక్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి చేయాలి? లెఫ్ట్, రైట్. ఇప్పుడు మీరే చెయ్యండి, చూస్తాను. ఎంత వచ్చిందో చెప్పండి నాకు. ఆన్సర్ 3. ఎవరి నుంచి? మేడం పావని గారు. నాకు వాయిస్ని బట్టి పావని మేడం అని అర్థమవుతుంది. పావని మేడం. ఓకే. 3 మేడం. 3. సీను సార్ నుంచి ఆన్సర్ 3. అభిషేక్, సురేష్ సారు అందరూ చేయండి. 1కి 2 సార్లు. ఈ 1 అవర్ టైంని మాత్రం పెట్టుకోండి. ఈ 1 అవర్ టైంలో మాత్రం వేరే పని చెయ్యకండి. మనము ఖచ్చితంగా ఇదే పని. 1 అవరే. అన్నీ ఆఫ్ చేయండి 1 అవర్లో. అందరూ చెయ్యండి. అభిషేక్ అమ్మ వచ్చిందా ఇదే? దివ్యభారతి మేడము, రోజారమణి మేడము, ఉత్సలా మేడము, సురేష్ సారు, తర్వాత నాకు ఇంకా పేర్లు, రెడ్డి సారు, అందరూ. ఓకే సరే, నేను చెప్పుకుంటూ వస్తాను. 2 ఫస్ట్ 2ని ఇన్సర్ట్ చేసాం, తర్వాత 3ని ఇన్సర్ట్ చేసాం, తర్వాత 4ని ఇన్సర్ట్ చేసాం, తర్వాత 8ని ఇన్సర్ట్ చేసాం. స్టాక్లోకి 1 by 1
నేను 1 by 1 చూపిలేక ఇలా ఫస్ట్ 2ని తర్వాత 3ని తర్వాత 4ని తర్వాత 8ని ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసినాక ఏమొచ్చిందండి? డివిజన్ ఆపరేషన్ వచ్చింది. ఫస్ట్ ఆపరెండ్ ఏంటి? 8. తర్వాత సెకండ్ ఆపరెండ్ ఏంటి? 4. రెండిటిని తీసేశాను. 8ను 4ను తీసేశాను. 8ను 4ను తీసేసి డివిజన్ ఆపరేషన్ చేస్తున్నాను. 8 to 4. 8/4. 8/4 అంటే 4 2s 8. సో రిజల్ట్ ఎంత? మళ్ళీ 2ను వేశాను. వేసినప్పుడు ఏమొచ్చిందండి? స్టార్ వచ్చింది. స్టార్ అంటే ఎంత? 2 3s 6. అంతే కదా అండి? 2 3s 6 కాబట్టి ఎక్కడో ఏదో పోయింది. ఓకే ఓకే ఒక నిమిషం ఉండండి సార్. ఒక నిమిషం, జస్ట్ వెయిట్ 1 minute. డివిజన్ వరకు అయిపోయింది మేడం. ఒక నిమిషం ఉండండి. 2ని ఇన్సర్ట్ చేయలేదు అనుకుంటా. ఒక నిమిషం ఉండండి. అవును. ఓకే, ఒకసారి మళ్ళీ స్టాక్ ఫుల్గా వేసేద్దాం. 2 3 4 8. ఓకే, డివిజన్ ఆపరేషన్ వరకు. తర్వాత 2 2 3 4/8 అంటే 8/4 అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. 2ని ఇన్సర్ట్ చేసా. మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ 2 వచ్చింది. 2ని వేసుకున్నాం. ఇక్కడ ఈ 2ని మిస్ చేసాము. 2 తర్వాత ఏమైంది? స్టార్. సో 2 3 2 2s ఎంత? 4. ఓకే, తర్వాత మైనస్ వచ్చింది. 4 - 3 ఎంత? 1 1 2. తర్వాత ఏముంది? ప్లస్ వచ్చింది. 1 + 2 ఎంత? 3. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏకి ఆన్సర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇప్పుడు మనము నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ నిన్న వచ్చిన ఎగ్జామ్లోనే క్వశ్చన్ ఇది. నిన్న క్యాన్సిల్ అయిన నెట్ ఎగ్జామ్ బి ఆన్సర్ ఏంటి? బి ఏమి ఇచ్చారో ఒకసారి నోట్ చేసుకోండి. మనకు బి ఏమి ఇచ్చారో ఒకసారి. పవర్ ఆపరేషన్ అంటారు దీన్ని. పవర్ అంటే కీబోర్డ్. పవర్ ఫంక్షన్ అన్నమాట. సో ఇలా ఉంటే దీన్ని పవర్ ఫంక్షన్ అంటారు. ఓకేనా? పవర్. నోట్ చేసుకున్నారండి ఎక్స్ప్రెషన్? బి నోట్ చేసుకున్నారా? ఓకే. సో నాకు బి ఒక్కసారి చెప్పేయండి. ఆన్సర్ ఎంత వచ్చింది మేడం? 1 వచ్చింది. ఓకే, పవర్ ఫంక్షన్. నెక్స్ట్ మైనస్ స్టార్ 3 3 స్టార్ 4 to 5. ఓకే, సో ఇది మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్లో ఒకసారి నిదానంగానే ఒకసారి చూడండి. ఏంటి? ఫస్ట్ 5 వేసుకున్నాం, తర్వాత 2 వేసుకున్నాం, తర్వాత 4 వేసుకున్నాం స్టాక్లోకి, రైట్ టు లెఫ్ట్ కాబట్టి. సో ఏమొచ్చింది? స్టార్ వచ్చింది. ఏమైంది? 4 2s 8. సో 5 8. తర్వాత ఏమొచ్చింది? 3 వచ్చింది. 3ని ఇన్సర్ట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? 3 వచ్చింది. 3ని ఇన్సర్ట్ చేస్తున్నాం. తర్వాత స్టార్ ఆపరేషన్. ఏమైంది? స్టార్ ఆపరేషన్ వచ్చినప్పుడు 3 ముళ్ళ 9. 3 3s 8 5. ఓకే, తర్వాత మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? 9 - 8. ఇప్పుడు మాత్రం నోట్తో చెయ్యకండి, బయటికి తెప్పియండి. 9 - 8 ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది? 1 1 5. తర్వాత పవర్ ఫంక్షన్ ఉంది. పవర్ ఎవరి మధ్య పవర్ చేయాలి? పవర్ ఆఫ్ 1, 5. 1 power 5. 1 power 5 ఏమవుతుంది? 1 power of 5 1 కదా. 1 power of 5 1. సో ఆన్సర్ ఈజ్ 1. బీకి ఆన్సర్ ఈజ్ 1. పవని మేడం కరెక్ట్. బీకి ఆన్సర్ 1. ఓకే, అందరికి అర్థమైందా అండి? బీకి ఆన్సర్ 1. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోదాము. ఏ ఆన్సర్ 3, బి ఆన్సర్ 1 వచ్చింది. ఓకే,
సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ నోట్ చేసుకోండి. ప్లస్ మైనస్ ఓకే, ఇక్కడే చేసేద్దాం. ప్లేస్ ఉంటే ఇక్కడే చేసేద్దామండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమైంది. లాస్ట్ నుంచి చూసేద్దాం. ఫస్ట్ ఏం వేసుకున్నాం స్టాక్లోకి? 2 4 వేసుకున్నాం. స్టాక్లోనికి ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? 4 మైనస్ 2. ఫస్ట్ది మైనస్ సెకండ్ది ఏమైంది? 2 అయింది. 2 తర్వాత ఏమొచ్చింది? 6 వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? డివిజన్ వచ్చింది. 6/2 అంటే 3. తర్వాత ఏమొచ్చిందండి? మళ్ళీ 3నే వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది? 2 వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు ఫాలో అయ్యారండి అందరూ? ఇప్పుడు జాగ్రత్త అండి, ఏమొచ్చింది? పవర్ ఫంక్షన్ వచ్చింది. ఏ దాని మధ్య పవర్ ఫంక్షన్? 2, 3 అంటే ఏంటి? 2 power of 3నా 3 power of 2నా? 2 క్యూబ్డ్. 2 power of 3 అంటే ఎంత? 2 క్యూబ్డ్ అంటే 8. 8 3. ఓకేనా? తర్వాత ఏమొచ్చింది? పవర్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఏమొచ్చింది? 2 తర్వాత ఏమొచ్చిందండి? 3 వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది? పవర్ ఫంక్షన్ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు పవర్ ఫంక్షన్లో? 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఏంటి? 9, 8, 3. ఇప్పుడు ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. 9 మైనస్ 8 అంటే 1. 1, 3. 1 ప్లస్ 3 ఎంత? 4. సో ఏకి ఎంత ఆన్సర్ వచ్చిందండి? ఏకి 3, బికి 1, సికి 4 వచ్చింది. ఓకే, డి చూడండి ఒకసారి. డిని ఎలానో డి మేడం చేసేసారు ఆల్రెడీ. ఒకసారి మళ్ళీ చేద్దాము. డికి ఏంటండి? ఒకసారి చూడండి సార్. సురేష్ సార్ ఉన్నారు కదా, చూడండి. 3, 1, 1. నిదానంగానే చెప్తున్నానండి. 3, 1, 1. మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు ప్లస్ వచ్చింది. 1 ప్లస్ 1 ఏంటి? 2, 3. ఇక్కడ వరకు ఓకే కదండి? ఓకే, మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఇది వేసేసామండి. 3 ఉంది. మళ్ళీ 3ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, 3ని ఇన్సర్ట్ చేసినాక నెక్స్ట్ ఏమొచ్చిందండి? 3ని ఇన్సర్ట్ చేసినాక పవర్ వచ్చింది. 3 పవర్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9. 9, 3. 9, 3 తర్వాత ఏమొచ్చిందండి? 3 వచ్చింది. 3ని వేస్తున్నాం. 3ని వేసినాక మళ్ళీ మనకి ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది. ఎంత అవుతుంది? 12, 3. తర్వాత మళ్ళీ ఏమొచ్చిందండి మనకు? 3 వచ్చింది. 3 ప్లస్ 12, 15. 15, 3. లాస్ట్ ఏంటి? స్టార్. 15 3s 45. చూడండి ఒకసారి. ఫస్ట్ 3ని వేసాము, తర్వాత 1ని ప్లేస్ చేసాం, తర్వాత 1ని. ఈ 3 దాళ్ళ తర్వాత మనకి ఏమొచ్చింది? 3 నెంబర్స్ వేసినాక ప్లస్ వచ్చింది. 1 ప్లస్ 1 ఏమైంది? 2. 2, 3. తర్వాత ఏమొచ్చింది? 3ని ఇన్సర్ట్ చేసాము. తర్వాత ఏమొచ్చింది? పవర్ ఫంక్షన్. పవర్ ఫంక్షన్ అంటే ఏంటి? 3 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత? 9. 9, 3. తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? 3ని ఇన్సర్ట్ చేసాం. 3 ప్లస్ 9 ప్లస్ వచ్చింది కాబట్టి 12. 3 మళ్ళీ 3ని ఇన్సర్ట్ చేసాం. 3 ప్లస్ 3 ప్లస్ 12 ఎంత? 15. 15 3s 45. ఇప్పుడు చెప్పండి, ఏ ఎంత? 3, బి 1, సి 4, డి 45. So which one is the correct answer? Madam, first one. Increasing order, madam.
ఇంక్రీజింగ్ ఆర్డర్. PHP. సెకండ్ది కూడానా? సెకండ్దా? సెకండ్ది. సెకండ్ది. ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ ఏది చిన్నది? బి. బిలో ఏముంది? 1 ఉంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ మేడం. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్. స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ నెంబర్ ఏంటి? 1 బి. తర్వాత బిగ్ నెంబర్, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 44. ఓకే, సో కరెక్ట్ వన్ ఈజ్ సెకండ్ వన్. ఓకే, సో నిన్న క్వశ్చన్ మనకు యూజీసీ నెట్లో అడిగిన క్వశ్చన్. సో ఏదైనా చేయగలుగుతాం. ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే రైట్ సైడ్ నుంచి చేసుకుంటా రావాలి. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆపరెంట్స్ వేసి ఆపరేటర్ రాయాలి. ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ అంటే ఏంటి? ఆపరేటర్ రాసినాక ఆపరెంట్స్ రాయాలి. ఆ ఒక్క లాజిక్ గుర్తుంటే ఏదైనా రాని వాట్ ఎవర్ ఈజీగా అయిపోతుంది. సో నేను మీకు చాలా ఈజీగా చెప్పాను. ఓకేనా? సో ఇలాగే అన్ని ప్రాబ్లమ్స్ను మనం ఈజీగానే చేసేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అది కూడా ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్, అది కూడా 2020లో అడిగారు. ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ చెయ్యండి. మీకు టైం ఇస్తున్నాను, మీరే చెయ్యండి, మళ్ళీ నేను చెప్తాను. సార్ మేడమ్స్ నాకు చాట్లో పెట్టారా ఆన్సరు? ఒకసారి చూడండి. ప్రశాంత్, అభిషేక్, మీరు మాట్లాడకపోయినా సురేష్ సార్ ఆన్సర్ ఏమన్నా చాట్లో అన్నా డిస్క్రిప్ట్ చేయండి, నేను చూస్తాను. ఎవరికి? నగేష్ సార్, ఈశ్వర్ రెడ్డి సార్, ఇంకెవరైనా పేరు మర్చిపోతే మేడం. 2205. దివ్యభారతి మేడం, రోజారమణి మేడం, పావని మేడం. దివ్యభారతి మేడం మీరు బాగా చేస్తున్నారు. మీ వాయిసేనా రోజారమణి గారిదా? నాకు ఎవరిదో అర్థం కాదు. 2205. ఏం పేరు మేడం మీ పేరు? ఓకే మేడం.
ఓకే. ఓకే. చేసేద్దామా? పావని మేడం చేసేసారా? నా అమ్మ ఓకే. అభిషేక్ చేశాడు. హ్మ్. ప్రశాంత్ చూడమ్మా ఒకసారి. ఒకసారి చూడు ఆప్షన్ 1 అంటున్నావు. ఒకసారి చూద్దాము. నేను కూడా చేయలేదు. ఒకవేళ నీ ఆప్షనే కరెక్ట్ ఏమో ఒకసారి చూద్దాము. లెఫ్ట్ టు రైట్ ఫస్ట్ మనం లెఫ్ట్ టు రైట్ కాదు రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి. సో ఫస్ట్ స్టాక్‌లోకి ఏం ఇన్సర్ట్ అయితాయి? 3, 3, 3 3 ఆపరెంట్సే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా స్టాక్‌లోకి 3 నంబర్స్‌ను వేసేస్తాము. తర్వాత ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది. 3 ప్లస్ 3 3 ప్లస్ 3 ఏంటి? 9 సారీ 6 3 ఓకే 3 6 తర్వాత ఏమొచ్చింది? 3 వచ్చింది. మళ్ళీ 3ని వేశాం. తర్వాత ఏమొచ్చింది? ఎక్స్‌పోనెన్షియల్ ఆపరేషన్ వచ్చింది. అంటే 3 పవర్ ఆఫ్ 6 3 పవర్ ఆఫ్ 6 3 పవర్ ఆఫ్ 6 వాల్యూ ఎంత అండి? ఒకసారి చూడండి మనము 7 29 ఏమొచ్చింది? 3 7 29 తర్వాత మళ్ళీ మనకి ఏమొచ్చింది? 3 వచ్చింది. ఓకే. తర్వాత ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే 7 32 30 32 3 ఓకే. తర్వాత మళ్ళీ 3 వచ్చింది కాబట్టి 3ని ఇన్సర్ట్ చేశాం. అప్పుడు ఏమైంది? మళ్ళీ ప్లస్ వచ్చింది. 732 3 ఎంత? 735 3 735 ఇంటూ 3 ఏమవుతుంది? 2205 అవుతుంది. ఓకేనా? సో వన్స్ అగైన్ ఒకసారి చూడండి. నేను మీకు స్టాక్ వేయకుండా వేస్తున్నాను. 3 3 3 నేను స్టాక్ వేయడం లేదు. ఓకే వేశాను స్టాక్ 3 3 తర్వాత ఏమైంది? ప్లస్ ప్లస్ అంటే ఈ ప్లస్ కాడ ఉన్నామండి 6 3 ఓకే. తర్వాత ఎక్స్‌పోనెన్షియల్ ఆపరేషన్ ఎక్కడైపోయింది? తర్వాత మళ్ళీ 3 వచ్చింది. 3ని ఇన్సర్ట్ చేయాలి. 3ని ఇన్సర్ట్ చేసినాక ఎక్స్‌పోనెన్షియల్ ఆపరేషన్ 3 పవర్ ఆఫ్ 6 అంటే 729 3 ఓకే. తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? 3 వచ్చింది. తర్వాత ప్లస్ వచ్చింది. ఏమైంది? 3 29 అంటే 732 3 ఓకే. మళ్ళీ 3 వచ్చింది కాబట్టి 3ని ఏం చేయాలి? ఇన్సర్ట్ చేయాలి. 3 ప్లస్ 732 ఎంత? 735 3 735 ఇంటూ 3 ఏమవుతుంది మనకు? 2205 అండర్‌స్టాండ్? సో మీకు ప్రిఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ వచ్చినప్పుడు ఎలా ఎవాల్యుయేట్ చేయాల్సిందేది వచ్చు. పోస్ట్ ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా నేర్పించాను. ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చెప్పాను. ఓకే. సో ఇప్పుడు మనకు స్టాక్స్ నుంచి మనం ఈజీగా ప్రాబ్లం చేయగలుగుతాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో అడిగిన చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. ఈ ఎగ్జాంపుల్ చేయండి. ఈ ఎగ్జాంపుల్‌లో కొన్ని క్వెషన్స్ ఇచ్చాడు. అందుకే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ ప్రిఫిక్స్ ఎవాల్యుయేషన్ ఇవ్వలేదు. పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ ఇవ్వలేదు. ఏం అడిగాడు? ఇది ఏం ఎక్స్‌ప్రెషన్? ఆపరేటర్ ఇన్ బిట్వీన్ ఆపరెంట్స్ మధ్యలో ఉంది. ఏమి ఇచ్చినట్టు? ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ ఏం చేయమన్నాడు? ప్రిఫిక్స్ లోకి మార్చమన్నాడు. ఓకే. నోట్ చేసుకోండి ఎక్స్‌ప్రెషన్. సెపరేట్ షీట్ తీసుకుందాము మనము. ఎక్స్‌ప్రెషన్ నోట్ చేసుకోండి. సెపరేట్ షీట్ తీసుకుందాము. ఓకే. ఎందుకంటే మీకు ఇక్కడే నేను చేశాననుకోండి మీకు అర్థం కాదు. సెపరేట్ నోట్ చేస్తే నాకు మీరు చెప్తా ఉంటే నేను ఆ ఎక్స్‌ప్రెషన్ అక్కడ రాస్తాను. అప్పుడు క్లియర్ కట్‌గా ఉంటుంది మీకు. ఒకసారి పెట్టినా మేడం? ఓకే. ఓకే. ఇది చూడండి ఫ్యామిలీ
మేడం కానీ వీళ్ళు ముందు నుంచి ఉన్నారు. వాళ్ళు టక్కని అడిగేస్తారు. ఏదైనా అర్థం కాకపోయినా వన్స్ అగైన్ చెప్పండి అని అడిగేస్తారు. ఏదైనా కనపడకపోయినా వన్స్ అగైన్ అడుగుతారు. సో, అలా అడగడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మనం క్లాస్ జాయిన్ అయ్యిండేది. సో, మనం సైలెంట్‌గా ఉంటే కూడా మనం తెలుసుకోలేము. అర్థం కాకపోతే వన్స్ అగైన్ అడగండి, తెలుసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్ చెప్పండి నాకు. ఒకసారి ఎక్స్‌ప్రెషన్. A ప్లస్ B స్టార్. ఓకే. ఇదంతా ఒక పెరాంథసిసా మేడం? ఓకే. స్లాష్ E minus F ఒక parenthesis. A మైనస్ కాదు మేడం, E minus F. ఓకే మేడం. E మైనస్ F E మైనస్ F. ఇది కూడా ఒక పెరాంథసిస్ అండి? parenthesis ఓకే. ఇది ఒకటే plus G. ప్లస్ G. ఇంతేనా మేడం? Yes ma'am. ఓకే. సో, నేను ఏమని చెప్పాను మీకు గుర్తుంది కదా? ఇది D నేనా మేడం? D. D. ఓకే. సో, ఇదే కదా మనకి ఎక్స్‌ప్రెషన్. సరే ఇంతే కదా? సో, ఫస్ట్ ఏమని చెప్పానో తెలుసు కదా మేడం? ఫస్ట్ పెరాంథసిస్, లెఫ్ట్ పెరాంథసిస్ కంప్లీట్‌గా. ఆ లెఫ్ట్ పెరాంథసిస్‌లో మళ్ళీ ఏది అంటే స్టార్. తర్వాతనే ప్లస్ అవుతుంది. ఓకేనా? మీరు చేయడానికి ఒక టైం ఇస్తున్నాను. ఒక 2 మినిట్స్ టైం ఇస్తే కనీసం ట్రై చేస్తారు. అంటే నేను ఇంతవరకు ట్రై చేయగలిగానా అనుకుంటారు. అందుకోసం ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. మేడం క్వశ్చన్ అది మళ్ళీ డిస్ప్లే చేస్తారు. మిగతా పాయింట్స్ చూస్తాను. ఓకే సార్. ఒకసారి చూడండి. బాగా చూడండి. ఇది 2021లో అడిగారండి క్వెషను. ఇవే క్వెషన్స్ అడిగిండేది. అన్నీ తీశాను నేను. 2021 పేపర్‌లో అడిగారు ఈ క్వెషన్. ఓకే మేడం. ఓకే సార్. ఓకే మేడం. నేను ఒకసారి చెప్తాను. క్వెషన్ ఓకే. సో, ఒకసారి క్వెషన్ సార్ చేసేసారా మీరు ఆల్రెడీ? చేశాను మేడం. ఓకే సార్. ఇక్కడ ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఇది. తర్వాత సెకండ్ ఎక్స్‌ప్రెషన్ ఇది. సో, ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ చేయాలి. ఇందులో మళ్ళీ మనం ఏది ఎవాల్యుయేట్ చేయాలి అంటే ప్లస్‌కు స్టార్‌కు మధ్యలో ఎవరు ఫస్ట్ ప్లస్ వస్తుందా? తర్వాత స్టార్ వస్తుందా అంటే ఏంటి? ఈ ఎక్స్‌ప్రెషన్‌లో స్టార్ ఫస్ట్‌ది కాబట్టి ఏంటి? ఏమన్నారు ఇది ప్రిఫిక్సా? పోస్ట్ ఫిక్సా? ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ కాబట్టి ఏ ప్లస్ తర్వాత ఏంటి? స్టార్ బీడీ. సో, ఫస్ట్ స్టార్ లెఫ్ట్ ఆపరేటర్ వచ్చిన తర్వాతనే ఆపరెంట్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు ఇదంతా ఒకటి అనుకోండి మనసులో. ఇదంతా ఒకటి. ఇది ఒకటి. ఇది ఒకటి, ఇది ఒకటి. ఇది ఫస్ట్ ఆపరెండ్, ఇది సెకండ్ ఆపరెండ్. మధ్యలో ఎవరున్నారు? ప్లస్ ఉన్నారు. ఈ ఆపరేటర్‌ని ఏం చేయాలి? ఫస్ట్ ప్లస్, తర్వాత ఏ స్టార్ బి డి. ఓకేనా? ఓకే. ఇదంతా వచ్చేసింది. ఈ పక్కదంతా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఏంటి మనకు ఇది రావాలి. ఇది ఏంటి? ఇది ఎలా రాయాలి? ఫస్ట్ ఏంటి? మైనస్ ఈఎఫ్. ఓకే. మధ్యలో ఏముంది?
మనకు డివిజన్ ఆపరేటర్ ఉంది, తర్వాత ప్లస్ జీ ఉంది. సింపుల్, విడమర్చి రాసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇది ఒకటి, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, వీటి మధ్యలో ఏముంది? డివిజన్ ఉంది. ఫస్ట్ ఏంటి? ఆపరేటర్. ఆపరేటర్ని ఎత్తుకొని పోయి ఫస్ట్ ప్లస్ లో రాసి తర్వాత ప్లస్ ఏ స్టార్ బిడి మైనస్ ఈ ప్లస్ జీ. ఓకే, ఇదంతా ఒకటి, గుర్తుపెట్టుకోండి, ఇట్లా అండర్లైన్ చేసుకోండి, ఇదంతా ఒకటి. తర్వాత ఏముంది? ప్లస్ జీ ఉంది. ఏమొస్తుంది ఇప్పుడు? ప్లస్ ముందర పెట్టుకొని స్లాష్ డివిజన్ ఏ స్టార్ బిడి మైనస్ ఈఎఫ్ జీ. అండర్స్టాండ్? అర్థమైందా? నేను చెప్పే పద్ధతి మీకు అర్థమైంది కదా? ఓకే. సో ఇప్పుడు మనకు ఈ ఎక్స్ప్రెషన్ మన రిజల్ట్ లో వచ్చిందా సార్? అక్కడ ఇచ్చిన దాంతో బీబీ అని ఇచ్చాడు మేడం. ఇక్కడ బీడీ వచ్చింది, అక్కడ ఏముంది మనకి ఇచ్చిన దాంతో? క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? డిబి ఇచ్చాడు. కరెక్టా? కాదు, రాంగ్, అది కాదు. సో ఇక్కడ బీడీ వచ్చింది, ఇక్కడ డిబి ఇచ్చారు. ఇక్కడ బీడీ వచ్చింది, ఇక్కడ డిబి ఇచ్చారు. ఇది కాదు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్స్ ఒకసారి చదువుదామండి. ఇది కాదు, నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్స్ ఏంటి అంటే, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద రివర్స్ ఆఫ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. నో, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఒకసారి మీరే చూడండి. అది ఒక చిన్నది వేస్తాను, ఈ మేడం ఒక చిన్నది వేస్తాను. పావని మేడం చెప్పండి, ప్రిఫిక్స్ ఏంటి దీనికి? ప్లస్ ఏబి. పోస్ట్ ఫిక్స్ ఏంటి? ఏబి ప్లస్. రివర్స్ చేస్తే, దీన్ని రివర్స్ చేసినాం అనుకోండి, ప్రిఫిక్స్ ని రివర్స్ చెప్పండి, బిఏ ప్లస్ వస్తుంది. ఆడ బిఏ ప్లస్ వచ్చిందా మనకు పోస్ట్ ఫిక్స్ లో? ఏబి ప్లస్ వచ్చింది. సేమా? ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద రివర్స్ ఆఫ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్? నో. ఇవి రెండు నో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఆఫ్ ద ఆపరెంట్స్ ఇన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అండ్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆర్ ద సేమ్. అది సేమ్ అన్నమాట. ఎందుకు? ఏంటి మేడం ఆర్డర్ ఆఫ్ ద ఆపరెంట్స్ అంటే ఏంటంటే, ఈ ఆపరెంట్స్ ను ఒకటే రకంగా ట్రీట్ చేస్తాం. ఒకటే రకంగా అంటే, ఈ ఆపరెంట్ ని ఎలా ట్రీట్ చేస్తామో ఈ ఆపరెంట్ ని ఎలా ట్రీట్ చేస్తాం. ఎక్కడ? ఇన్ఫిక్స్ లో అయినా కానీ వాటికి ఏమైనా ఆపరెంట్స్ కి ఏమన్నా ప్రయారిటీ తీసుకుంటామా? ఆపరెంట్స్ కి ఎటువంటి ప్రయారిటీ ఉండదు. ఏ దానిలకు ప్రయారిటీ ఉంటుంది? ఇన్ఫిక్స్ లో కానీ, పోస్ట్ ఫిక్స్ లో కానీ, ప్రిఫిక్స్ లో కానీ, అసలు ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ లో కానీ ఇక్కడ వేటిని ప్రయారిటీగా తీసుకుంటున్నాం? ఫస్ట్ ఏది చేయాలి, ఏది నెక్స్ట్ చేయాలి అని ఆపరెంట్స్ ని బట్టి చెప్తున్నామా, ఆపరేటర్స్ ని బట్టి చెప్తున్నామా? ఆపరేటర్స్ ని బట్టి చెప్తున్నాం. ఆపరెంట్స్ కు ఎటువంటి ప్రయారిటీ లేదు, అన్నిటినీ ఈక్వల్ గానే చూసుకుంటాం. అన్ని ఆపరెంట్స్ లో అక్కడ ఏ వచ్చినా, బి వచ్చినా, జెడ్ వచ్చినా అన్ని ఆపరెంట్సే. అన్ని ఆపరెంట్స్ సేమ్ లెవెల్ ఆఫ్ ఆపరెంట్సే. వీటిలలో ఏకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, బికి తర్వాత ఇవ్వాలి, సికి తర్వాత ఇవ్వాలి, అట్లా ఏముందా? ఉందా? లేదు. ఈ ఆపరేటర్స్ లో మాత్రమే ఏంటి, ఫస్ట్ పెరాంథసిస్ చేయాలి, తర్వాత స్టార్ డివిజన్ చేయాలి, తర్వాత ప్లస్ మైనస్ చేయాలి అని వీటికి మాత్రమే ఆర్డర్ ఉంది. ఆపరేటర్స్ కు మాత్రమే ఆర్డర్ ఉంది. బట్ ఆపరెంట్స్ కి అయితే ఆర్డర్ అనేది లేదు. ఆర్డర్ అనేది సేమ్ ఆర్డరే. ఓకేనా? డిఫరెంట్ ఆర్డర్ తీసుకోము. ఇన్ఫిక్స్ లో కానీ, ప్రిఫిక్స్ లో కానీ ఆపరెంట్స్ కు ఆర్డర్ లేదు. ఆల్ ఆపరెంట్స్ ఆర్ ట్రీటెడ్ ఎస్ సేమ్ లెవెల్. ఓకేనా? ఆపరెంట్స్ అన్ని సేమ్ లెవెల్లోనే ఉంటాయి. వాటిని ప్రయారిటీ బట్టి వాటికి ఏం ప్రయారిటీ ఉండదు. ఓన్లీ ఆపరేటర్స్ కు మాత్రమే ప్రయారిటీ ఉంటుంది. సో అందుకోసమే ఇక్కడ సి డి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి అన్నమాట. ఆర్డర్ ఆఫ్ ద ఆపరెంట్స్ ఇన్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ద సేమ్. అన్ని ఆపరెంట్స్ ఒకటే లెవెల్. ఆపరేటర్స్ అనుకోండి, ఒక ఆపరేటర్ కి ఒక ప్రయారిటీ, ఇంకొక ఆపరేటర్ కి ఇంకొక ప్రయారిటీ, అలా ఉంటుంది. సో ఆర్డర్ ఆఫ్ ద ఆపరెంట్స్ ఇన్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ద సేమ్. ఇక్కడ ఇది సేమే, ఇది సేమే. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని విడివిడిగా ఇచ్చాడు వాడు కన్ఫ్యూజ్ చేయడానికి. అంతా సేమే. ఆర్డర్ ఆఫ్ ద ఆపరెంట్స్ ఇన్ ఇన్ఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ద సేమ్. ద ఆర్డర్ ఆఫ్ ద ఆపరెంట్స్ ఇన్ ఇన్ఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ద సేమ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ సి డి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. ఆపరెంట్స్ కి ఆర్డర్ అనేది సేమ్ లెవెల్లో ఉంటుంది. ఆపరేటర్స్ కనుకోండి,
ఫస్ట్ పెరాంథసిస్కు, తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్, తర్వాత స్టారు డివిజన్, తర్వాత ప్లస్ మైనస్. ఓకే, సో అది ఇక్కడ. ఓకే, సో నాకు తెలిసి ఈరోజు క్లాస్ మీకు అందరికీ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నాకు చాట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు క్లాస్ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఏది మేడం? ఉండండి, ఒక్క నిమిషం ఉండండి.